హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో అండి. ఈ పాలకూరలో ఉల్లిపాయ, వెల్లుల్లి కారం వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా. ఇది అన్నం, చపాతీలో ఎందులోనైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారాక వీటన్నింటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. అలాగే తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసి ఇలా కొంచెం మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లార్చుకున్న శనగపప్పు, మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి పొడిలా తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులో మగ్గించుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి మీకు కారంకి తగినట్టు కారం, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి మగ్గించుకోవాలి. ఇందులో ముందు వాటర్ వస్తుందండి. పాలకూరలో వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ తేలుతున్నప్పుడు ఈ పాలకూర పచ్చివాసన పోయి బాగా మగ్గుతుందండి. ఇలా మగ్గిన దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ కారాన్ని పాలకూర మొత్తంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా కొద్దిగా వాటర్ కలుపుకొని అందులో వేసి బాగా కలపాలండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తే పాలకూర, ఉల్లికారం రెడీ అయిపోతుందండి. చూసారా, ఆయిల్ కర్రీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని బాగా కలుపుకొని చపాతీలో అయినా, అన్నంలో అయినా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్